ఘనమైనటువంటి విజయం సాధించాం. మరొక్కసారి మూడోసారి బరిలోకి దిగుతూ హ్యాట్రిక్ సాధించే దిశగా మా టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అనేక రకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి అనేక రకాలైనటువంటి పరిష్కారాలు చూపించినటువంటి అనుభవం మాకుంది. కొత్తగా ఈరోజు జన సైనికుల ఉత్సాహం మాకుంది. అలాగే బీజేపీ శ్రేణుల తాలూకా సంపూర్ణమైనటువంటి మద్దతు మాకుంది. గతంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలియజేసినట్లే 2014 నుంచి 2019 వరకు ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక స్వర్ణయుగమని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ చేసినటువంటి బ్రిడ్జిలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే మత్స్యకార సోదరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు కానీ, ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భం. మరి 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అరకొర సంక్షేమం ఇస్తూ అభివృద్ధి పూర్తిగా లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి.